హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోతే. అండ్ కంటెంట్లోకి వచ్చేస్తే నేను సిగరెట్ తాగుతున్నట్టు మా హిందూకి నన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంది, నేను దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేమిద్దరం మా ఫ్యామిలీ మెంబర్, నా కజిన్ కాబట్టి నేను సిగరెట్ తాగితే దాని రియాక్షన్ ఎట్లుంటుంది అన్నది కాన్సెప్ట్. కానీ ఇందులో కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఆడపిల్లలు సిగరెట్ తాగాలి, ఆడపిల్లలు వైన్ తాగితేనే యాక్టివ్గా ఉంటాం, ఇది అదని కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను. అది ఎందుకు అంటే జస్ట్ బికాస్ దాన్ని రచ్చగొట్టడానికి, దాన్ని ట్రిగ్గర్ చేస్తే కొన్ని మాటలు వస్తాయని మాత్రమే. ఎందుకంటే నేను సిగరెట్ తాగుతాను, నేను మందు తాగుతాను అని అంటే నమ్మదు కదా, ఇది నన్ను చిన్నప్పటి నుండి చూసుకొస్తుంది కాబట్టి. సో కొద్దిగా మనం నువ్వు అట్లా మబ్బుదాల్లా ఉండే బదులు నువ్వు ఎందుకు దెద్దిలాగా ఉన్నావు ఇది అదని మనం తిడితేనే దానికి కోపం వస్తుంది. అది నేను అనడానికి రీజన్ ఏంటి అంటే 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 నేను సిగరెట్లు ఇది అది అని అలవాటు నేర్చుకుంది, అందుకే ఇది యాక్టివ్గా ఉందని చెప్తుంది, నన్ను ఇట్లా ఉండమంటుంది అన్నట్టు కోపం తెప్పించుకుంటుందని. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇట్లా అమ్మాయిలు తాగుతున్నారు ఇది అదని. అవన్నీ కూడా నేను జస్ట్ బికాస్ ఆఫ్ ఈ వీడియో కోసమే నేను మాట్లాడడం జరిగింది. అది కొంతమంది తాగుతారు తాగరు అనేది వాళ్ళ ఇష్టం, కానీ అమ్మాయిలా ఉంటేనే నచ్చుతుంది నాకు. అండ్ అది ఎవరిష్టం వాళ్ళది. నేను ఏ అమ్మాయికి కానీ తాగండి, సిగరెట్లు కొట్టండి అని అయితే నేను చెప్పను. అది మనం చెప్తే ఎవరు వినరు కూడా. సో అది మీరు ఎవరు కూడా ఈ వీడియోని చూసాం వదిలేయండి అంతే. కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి రెచ్చగొట్టాల్సి వచ్చి కొన్ని మాటలు మాట్లాడాను. అది మైండ్కి ఎక్కించుకోవద్దు. అక్కడ ఫన్ వీడియోస్ ఫన్తోనే వెళ్ళిపోవాలి. అది కుటుంబ శాండ్ లూసీ తల్లి నువ్వైనా పట్టించుకో అమ్మా, నువ్వైనా పట్టించుకో తల్లి, నువ్వైనా పట్టించుకో అమ్మా. బునా నువ్వు కూడా పట్టించుకుంటావా మమ్మీని? దా ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు. కానీ నా కంపెనీ ఇచ్చేవాళ్ళు లేకుండా పోయినారు. ఇందు ఇందు వానమ్మ ఎన్నిసార్లు పిలిచాలి ఇందు నిన్ను? ఏం పిలుస్తావు ఏంటిరా? ఎంతసేపు పిలిచాలి? ఎప్పుడు ఫోను పడుకోవడం, తిన్నా, టీవీ చూడడం, ఇంకేం లేదా? యాక్టివ్గా ఉండు. పోయి పిలిచినప్పుడు రావే. తినేసి పడుకోమా. ఈ వయసుకి ఎట్లుండాలి తెలుసా? ఎనర్జెటిక్గా ఉండాలి. నేను మబ్బుకుండాలి. నాకు నిద్ర వస్తుందని పడుకున్నాను. ఇంకెప్పుడు వస్తుంది? నీకు ఎప్పుడు వస్తుంది? పడుకున్నాను. పోయి అగ్గి పెడితే ఫస్ట్ నీతో సోదెందుకు నాకు? ఎందుకు ఇప్పుడు అగ్గి పెట్టి? నీకు ఎందుకు అవన్నీ నువ్వు తెచ్చు. ఎక్కడుంది అగ్గి పెట్టి? ఎక్కడ ఉంటుంది? ఉంటుంది దేవుడి గదిలో ఉంటుంది, లేదంటే కిచెన్లో ఉంటుంది. ఎక్కడుందంట? ఏం తెలుస్తుంది ఎక్కడ ఏమున్నాయని? చెప్పు. ఏం చెప్పాలి నీతో? ఇంకా బాగుపడిందు. ఎప్పుడు చూసినా రూమ్లో ఎంతసేపు ఉంటావు చెప్పు? ఏం చేయాలి? నువ్వు యాక్టివ్గా ఉండాలంటే నీకు ఒక విషయం చెప్తా. యాక్టివ్గా ఉండాలంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్లు కానీ, బయట పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొద్ది గ్లామర్గా కనిపించే వాళ్ళందరూ ఎందుకు యాక్టివ్గా ఉంటారు చెప్పు? నీలాగా ఎందుకు డల్గా ఉంటారు? మంచిగా తినేసి పడుకుంటే వాళ్ళకి షూటింగ్లు అవన్నీ కూడా ఎట్లయితాయో. షూటింగ్ అయ్యాక కూడా పడుకుంటారు. అట్లా కాదమ్మా తల్లి. అందంగా ఉండాలంటే, ఇప్పుడు అందంగా కనిపించాలంటే వైన్ తాగుతారు. తెలుసా నీకు? అమ్మాయిలు తెలుసు, అప్డేట్. కానీ అమ్మాయికంగా తెలుసు కానీ నేను తాతనండి, నాకు అవసరం లేదు. చెప్తున్నా నేను. అందంగా ఉండాలంటే వైన్ తాగుతారు కదా. వైన్ తాగడం మంచిదా చెడ్డదా? చెడ్డది. కానీ ఎందుకు తాగుతారు? వాళ్ళు తాగుతారు అంటే అందంగా ఉండాలనే కదా. మనకి ఏదైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. మన పాజిటివ్ మనకు సెట్ అవుతుందా లేదా అని మనం చూసుకోవాలి. అందంగా ఉండాలంటే ఒకటి చెడ్డదైనా కూడా మనం తీసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు చెప్తారు మంచి ఫుడ్ తిన్నా చాలు. మళ్ళా నువ్వెందుకు లేవు మంచి ఫుడ్ చాలు కదా. బబ్లీగా ఉండాలి, అందంగా ఉండాలి అంటే అట్లాంటివి తాగాలి. ఆయన ఇంకొకటి ఏమని చెప్తారు అందరూ? పెద్దోళ్ళని చూసి నేర్చుకో అంటారు. పెద్దోళ్ళు చెప్పింది వినాలంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పింది వినాలి. అది ఇప్పుడు ఎందుకు అగ్గిపెట్టి అడిగావు కదా, నీకు డెమో ఈరోజు చూపిస్తా. రేపు ఇప్పుడు నేను చేసింది చూసి నేర్చుకొని రేపు నువ్వు అది ప్రాక్టికల్లో చేసి ఏంటది
ప్రాక్టికల్లో చేసి ఏంటది ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఎందుకది? అమ్మాయి వైన్ తెలిసిందా సిగరెట్ తెలియదా నీకు? వైన్ తెలిస్తే సిగరెట్ తెలియదా నీకు? అది నీకెందుకు? రోడ్డు మీద పోతే ఆడంటే ఆడ కనబడతానే ఉంటాయి. అదెందుకు ఇప్పుడు? నీకు ఇప్పుడు చూపిస్తానే, ఇది సిగరెట్ కొట్టడం వల్ల మనకి మైకంలో వెళ్ళిపోతాం. అసలు ఇప్పుడు ఇది సిగరెట్ 10 నిమిషాలు తమరికి ఎలాంటి అలవాట్లు కూడా ఉన్నాయి. పఫ్ ఇట్లా లాగి వదిలితే రింగుల్ 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 రింగుల్, ఆ మైకమే వేరు. ఓ నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? నాకు ఇలాంటి దండిగా ఉన్నాయి. నన్ను చూసి నేర్చుకో, బాగుపడి అలాగ మబ్బులో ఉండొద్దు. ఎవరైనా విను 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 ఫస్ట్ విను. మన ఫ్యామిలీలో ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉన్నాయా? ఉన్నాయి, నాకున్నాయి. ఆడపిల్లవా కాదా? అసలు నువ్వు ఆడపిల్లవే కదా, వాళ్ళందరూ నేను ఆడపిల్ల, నాకు అలాంటి హ్యాబిట్స్. నీకు ఇప్పుడు నేర్పుతాను. నువ్వు ఇంకో 2 ఆడపిల్లలకి నేర్పు, నీ చిన్నోళ్ళకి. ఇదేమైనా మంచి అలవాట? మంచిదేనే. మన ఫ్యామిలీ వాళ్ళు, మన ఫ్యామిలీ పక్కన పెట్టు, మన ఫ్యామిలీ అనొద్దు. ఆ ఫ్యామిలీలో మనకు తిండి పెట్టావు. బాబుకి తెలిస్తే ఏమంటారు? ఏమనరు, వాళ్ళకి కూడా నేర్పుతా నేను. ఇప్పుడు నిమ్మి అని పిలుచుకొని చెప్తే చెప్పు, నీకు తెలుసు. నిమ్మిని కూడా పిలిచి ఇద్దరికి నేర్పుతాను. నిమ్మిని కూడా పిలిచి ఇద్దరికి నేర్పుతాను. ఎట్లా ఇద్దరికి నేర్పిస్తావు? నిమ్మి అని వస్తే నీకు నేర్పిస్తాడు ఎలా తాగాలి ఏంటి అని చెప్తాడు అప్పుడు. పిల్ల బచ్చా నేర్చుకోవే, పెద్దోళ్ళు చూసి. ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నాకెవరు నేర్పించొద్దమ్మా, నాకు నేనే నేర్చుకుంటా. నాకు ఒక నేర్పించేదేంది, నువ్వు దెద్ది కాబట్టి నేను నేర్పించాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు ఈ పాటికి ఎప్పుడో పాష్ ఉండాల్సింది. నీకు ఒక విషయం తెలుసా? నీకు ఒక విషయం తెలుసా? ఇలాంటివి కానీ తాగలేదు అనుకో, వైన్ మందు ఇట్లాంటి సిగరెట్లు లేవనుకో, ఏమనుకుంటా తెలుసా? ఎర్ర బస్సు ఎక్కువచ్చిందే అనుకుంటా. అదే కానీ సిగరెట్ తాగి ఏ ఫారెన్ లో పుట్టింది పాప అంటారు. హెల్త్ పాడైపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హెల్త్ ఏం పాడైపోదు. అలా అనుకుంటే చిన్నప్పటి నుండి సిగరెట్లు కొట్టిన వాళ్ళు ఉంటారు. అలాగైతే వెంటనే చచ్చిపోతారు. 60-70 ఇయర్స్ వరకు బతుకుతున్నారు. ఆడపిల్లవా కాదా? నువ్వు నాకు నువ్వు నాకు చెప్పేది నీకు నచ్చదా? నువ్వు ఇలాగే దెద్దిలా ఉంటావా? వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోవడం కాదు, నేను నిమ్మిని తీసుకొస్తాను. నిమ్మిని తీసుకురా, నిమ్మిని తీసుకురా, నిమ్మికి కూడా నేర్పుతా. ఇదోటి అగ్గి పుల్లలు పని చేయవు. నిమ్మి అని పిలిచాను, వస్తున్నాడు. వాష్రూమ్ లో ఉన్నాడు, వస్తాడు ఇవ్వు. వస్తాడు. నిమ్మికి తెలియదు అనుకున్నావు ఏంటి? తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. చూస్తాడు కదా, చూసి తెలుస్తుంది ఇప్పుడు వచ్చి. నేను కూడా వెయిటింగ్, ఇద్దరికి ఒక్కసారి నేర్పుదామని. చేస్తున్నారో వచ్చి చూస్తారు. ఇద్దరు నేర్చుకోండి. సిగరెట్ నీకు నేను ఏం చెప్పినాను? ఏం చెప్పినావు? నీకు లిమిట్స్ క్రాస్ చేయొద్దు, నువ్వు ఇట్లా వ్యవహారాలు ఇవన్నీ బయటపడేదట్లా చేయొద్దు అని చెప్పిన. నువ్వు ఆ బాబు ముందు ఎందుకు తాతను? ఆ బాబు నిద్రపోయినాక తాగలేదు. నువ్వు ఆ బాబు ముందు ఎందుకు తాతను? ఆ బాబు నిద్రపోయినాక తాగలేదు. నువ్వు నీకు చెప్పిన 12 దాటినాక ఏదని చేయి. నేను ఇప్పుడు పాపకు ఫోన్ చేయలేదు చెప్పు. నువ్వు అంటే ఇద్దు, ఆ బాబు పోయి పండుకుంటది. ఆ తర్వాత నీకు అర్థం కాలే. ఇది ఉందా, ఇది రోజు డల్ గా ఇంట్లోనే తిని పనుకుంటుంది తప్పితే ఏ పని చేయట్లేదు. నేను ఇట్లాంటి అలవాట్లు ఉండడం వల్ల యాక్టివ్ ఉంటున్నా. అవి తెలియకూడదు. ఏంది అలవాటు ఉంది నీకు? ఎందుకు తెలియకూడదు? తిప్పించండిడమా? ఎందుకు? కరెక్ట్ గానే అంటించాను. ఇవి నేను నీకు నీటి చెప్పిన. ఏమని? నువ్వు ఏదైనా తాగాలనుకున్నా, సిగరెట్ కొట్టాలనుకున్నా 12 తర్వాతనే అని. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? నువ్వు టైం 10 అయింది. నువ్వు ఈ టైంకే కూర్చొని తాగితే ఏం కల్లా? ఇప్పుడు ఈ పాప చెప్తే ఏమి? ఎవరికి చెప్తుంది? అది చెప్పదు. ఎవరికి చెప్పద్దా? చెప్తాను. ఇప్పుడు నేను మా ఆయనకి చెప్తాను. చెప్పొద్దా? లేదు, నువ్వెవడికి చెప్తావు? నువ్వు నేర్చుకుంటున్నావు కదా. నేను నేర్చుకున్నాను చెప్పాను నీకు. నీకు అలవాటు ఉంది కదా. ఇదేదో మరీ బాగుంది. నాకే అలవాటు, నీకు అలవాటు నాకు ఇప్పుడు తెలుస్తుంది. అసలు ఫస్ట్ దీనికి ఉంది. నిమ్మి అని తిట్టుకుని నువ్వే దానికి సపోర్ట్ చేస్తున్నావు. అలా చెయ్యొద్దని చెప్పు. నిమ్మి, నేను నీకు ఒకటి చెప్పా, నాకు ఆ బ్రాండ్ నచ్చదు. కొద్ది కాస్ట్లీది, సన్నగా ఉండేది, పొడవది ఉంటుంది చూడు. అదేంటంటారు దాని పేరు? ఇదేంటి అమెరికన్ క్లబ్? ఇది పేరు అమెరికన్ క్లబ్ కానీ చీపు. నీకు అదేదో చెప్పాను, పొడవగా ఉంటుంది కదా ఇట్లా, ఒకటి 100 రూపీస్. అది తేవచ్చు కదా, బ్లాక్ కలర్ ఉండేది. సుట్టలు తెమ్మన్నానా లేదా? నీకు సుట్టలు పెట్టుకునేది కూడా తెమ్మన్నానా లేదా? అవన్నీ తేవు. నువ్వు నన్ను నాకు సిగరెట్లో కొన్ని ఇచ్చలేనోడివి, నువ్వేం మొగోడు, నన్నేం సంతోషంగా ఉంచుతావు? నువ్వు చెప్పు.
దాన్ని చెప్పు. cigarette కాదు. ఆ లోకల్ తెచ్చి నా లంగ్స్ బాగొట్టేలన్నా నువ్వు? చెప్పు, నా లంగ్స్ బాగొట్టేలన్నా? నువ్వు 100 రూపాయలు సిగరెట్ ఇది కొనలేనోడివి, నువ్వేం బట్టలు కొంటావు, నువ్వేం చూసుకుంటావు చెప్పు ఫస్ట్ నాకు. మళ్ళీ నాకు చెప్తున్నావు 12 తాగు, 12 తర్వాత తాగు, దీనికి నేర్పించు. ఏంది 12 తర్వాత తాగడం కాదు, నీ పని చెప్తారు నువ్వు ఏదో అలాంటివి. చెప్తాడు, ఏదో సైలెంట్ గా సైలెంట్? నాకు వద్దు, నాకు ఈరోజు కోపం వచ్చింది. నాకు లోకల్ బ్రాండ్ ఇవ్వడం ఏంటి, 2, 3 ఇవ్వడం ఏంటి, నాకు పెట్టి కావాలి. రోజు ఒక పెట్టి తాగుతాను, నీకు తెలీదా? నువ్వేంటి 12 తర్వాత తాగంటున్నావు? తాగిన మళ్ళా మా పబ్లిక్ గా మర్యాదలు పోయి పబ్లిక్ గా నేను బాగుపడతాను. ఆ పెట్లు అసలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. నువ్వు నాకు లిమిట్లు పెడతావా? ఈ మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి. నాకు లిమిట్లు పెట్టొద్దు, నాకు లిమిట్లు పెట్టొద్దు. నువ్వు 12 నుంచి 5 గంటల వరకు నీ ఇష్టం అని చెప్పినానా? నిమి ఒకటి, నువ్వేం చెప్పావు? నువ్వు ఇప్పుడు ఆ బాబా ఎట్లొచ్చింది ఇంటికి పండుకోండి పాప? నేను తెమ్మన్నా అగ్గిపెట్టి. నువ్వు అదే కలిసిగా పబ్లిక్ చేయాలని చూస్తున్నావు అయితే. ఏంటి మేము కొట్టడం కొట్టాలి అసలు, దాన్ని తాగుతుంది, దాన్ని కొట్టకుండా అనేసి 12 తర్వాత తాగంటే వేడు అసలు నువ్వు, దాన్ని కొట్టకుండా అనేసి 12 తర్వాత తాగంటే వేడు అసలు నువ్వు. నీకు విషయం తెలుసు? నువ్వే చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలి? పిచ్చిదానా, నేను ఆ చీపువి తాగను. ఇప్పుడే చూడు, అది పీలుస్తేనే చిరాకు. చలికాలం మంచిది కదా అని. వేడి ఉంటది, వెచ్చగా ఉంటది. చలికాలం మంచిదా? అసలు తాగొచ్చు అంటే తాగొచ్చు. అది తాగడం కాదమ్మా, పీల్చడం. ఈ తాగడానికి ఏంది నీకు ఇది కూడా తెలియట్లేదు. తాగడం అంటే మందు తాగడం, అది రేపు తాగుతా, రేపా టైము. ఇంకా అలవాటు కూడా ఉంది నీకు, టైము ఇంకా అలవాటు కూడా ఉంది నీకు. నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. వీక్లీ ట్వైస్ మంది అయితే వీక్లీ ట్వైస్. అన్ని లిమిట్లు పెట్టావు నువ్వు నాకు. ఇంకా లిమిట్లు పెట్టగా బయట చేయరేస్తాను కూర్చొని సిగరెట్ నింబి, నాకు దాకా అట్లా లిమిట్స్ పెట్టడం నాకు నచ్చదు నింబి. ఇద్దరికిద్దరు నేను చేసి తప్ప. నీకు ఒక విషయం తెలిసిందు? ఎవరైనా తాగిస్తారా నిమ్మి అన్న? నీకు ఒక విషయం తెలుసా? నేను అసలు డైలీ 2 పెగ్గులు వేసుకోలేదే పడుకోను. అలాంటిది నిమ్మి వచ్చిన తర్వాత నా లైఫ్లో వారానికి 2 సార్లే అని ప్రామిస్ చేయించుకోవడం వల్ల నా మనసు ఎంత పీక్తుంది తెలుసా? అసలు నాకు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు మీ ఇద్దరు ఎందుకు కొట్లాడతారు? ఆ పాప కీలేదనే? ఆ పాపకి లేదని కాదు. ఏంటి మేము నాకేమన్నా అసలు ఫస్ట్ దానికి ఆ హ్యాబిట్స్ మానేయమని చెప్పి. సరేలే, ఇప్పుడు 2 దెబ్బలు కొడతావు, సాటిస్ఫై అవుతుంది. మళ్ళా బయటకు పోయి చెప్తాది. మళ్ళా నన్ను కొడతానంటే నన్ను కొడతానంటే కొట్టేదా? పాపనే కొడతా అంటున్నాను. కొడతాను మళ్ళా ఏమనలేదు. మానిపించాడు ఏంటి అసలు అవన్నీ అమ్మా, చేస్తాడు. నిమ్మి 5 సంవత్సరాల నుంచి మానిపించలేదు, ఇప్పుడు ఒక రోజు నన్నేం మార్పించేస్తాడు. అవన్నీ అవ్వదు, నేను ఎప్పటికీ మారను. నువ్వంటే ఏమని చెప్పాలి? సీరియస్ మా ఫ్యామిలీలో ఎవరైనా అలా చేస్తారు. నీ ఫ్యామిలీయే కదా. ఇది చేస్తుందని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. అందుకే చెప్తున్నాను. ఈ రోజు వరకు తెలియలేదా దానికి? మరి రోజు నువ్వు కూడా సపోర్ట్ చేస్తే ఇంకేంటి నిమ్మి అన్న? నేను ఏం చేయాలి చెప్పు. అమ్మ, పార్ట్నర్స్, కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇట్లే ఉంటాయి. నీకు కూడా రేపు పొద్దున హస్బెండ్ వస్తే ఎవరు ఉండరు. ఎదుగుండ్రు. నువ్వు కూడా ఇప్పుడు నేర్చుకుంటావు, నీకు కూడా వస్తాయి. తాగకూడదు, నువ్వు ఇందాకలానే వైన్ తాగితే తెల్లగా అవుతాం, వైన్ అయితే అందంగా ఉంటాం అని. నేనేం అనలేదు నిమ్మి, చెప్పింది నేను విన్నాను అంతే. అయినా నువ్వు కూడా సపోర్ట్ చేస్తే ఇంకెలా నిమ్మి అన్న చెప్పు? అలా సపోర్ట్ నిమ్మి సపోర్ట్ చేయకూడదా? మళ్ళీ ఇంకెవరు సపోర్ట్ చేయాలి? నేను కొట్టాలి అసలు. ఇంక 20 నుంచి ఆ బాబు నీతో మరసంగా ఉంటది. అదే మీ మనసం ఉంటే ఉండపోతే నాకు మంది అవసరం. నువ్వు ఇట్లా చేస్తే నేను ఇంకా బయట పెడతా, బయట అందరికీ చెప్తా. నువ్వు నాకు ఈరోజు 5 ఇచ్చావు, 12 ఇవ్వాలి నువ్వు నాకు ఈరోజు. చూడలా అంటుందా, చూడలా అంటుందా? నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను బయట కూర్చొని చెప్తా. దాన్ని ఒక కంట్రోల్ లో పెట్టుంటే ఇలాంటి హ్యాబిట్స్ లేకున్నా. బెల్ట్ ఏమని తీసుకురా కుడతాను పో. బెల్ట్ తో పొన్ని పో పరకో బెల్ట్ చెప్పు తీసుకొని రాబో చెప్తా. ట్యాప్ ట్యాప్ తీసుకురా చెప్తా. అయ్యేది తీసుకురా చెప్తా. ఈ డిష్ మీద రాదు, తీసుకో, ఏదో తీసుకు చెప్తా. కొట్టడం ఎందుకు చెప్పు అలాంటి. లేలే మైనే టైం కాదు, నువ్వు తీసుకో చెప్తా. చూడు, నువ్వు రెచ్చగొట్టుకోద్దు నన్ను. ఊరికే ఉన్నాను ఇంకా ఏమని లేదని చెప్పి పోమ్మా తీసుకెళ్ళా. మంచి పని చెప్పకపోతే ఇంకెలా? నేను ఇప్పుడు చెప్తాను, చూస్తావు అది ఏరేం చెప్తాను. పోయి నాకు బెల్ట్ తెస్తాను, తీసుకురాబో. చెప్పు. ట్యాప్ చెప్తాను కదా, నువ్వు పోయి ట్యాప్ బెల్ట్ ట్యాప్ ఆ డ్రెస్సింగ్ టేబుల్ కార్డు ఉంటుంది, బెల్ట్ తీసుకొస్తా. తీసుకో. ఫోన్ చేసి మీ ఇంట్లో చెప్పు, ఈ పాప చేస్తాండేది. ఆ ఫోన్ చేసి మీ ఇంట్లో చెప్పు, ఈ పాప చేస్తాండేది. ఆ పాప ముందర చెప్తే బాగుండదు. తీసుకో, ఫోన్ తీసుకో. అట్లే ఫోన్ తెమ్మా, ఇందుకు ఫోన్ తెమ్మా. అట్లే సెల్లు, నీ సెల్లు, నీ సెల్లు. తమాషలకి చేస్తానవా? ఏమన్నా బ్లడ్ రావా నీకు? ఏం చేస్తావే? నీతో ఏమైతుంది? నీతో ఏమైతుంది, దాంతో ఏమైతుంది? బెల్ట్ ఇక్కడి బెల్ట్ దే. నువ్వు ఏం టెన్షన్ పడద్దులే, తోలు లేసిపోతుంది.
నువ్వు వద్దు గిద్దానది కదా బెల్ట్ తే తీసుకురా తే చాలా కోబట్టిద్దా ఏదో అయ్యో పాప అని చెప్పి టైం ఇచ్చినాను లిమిట్ ఇచ్చినాను ఇందు చాలా అక్కడ చీపురితే అయ్యే నిమ్మి ఇక్కడ ఇవి కూడా ఏమేమో చేసుకుంటున్నాయి. తీసురా అది ఏదో ఒకటి బెల్ట్ వచ్చి కొడితేనే తిని కూర్చో చెప్తా నువ్వు కూర్చో. ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేస్తాను నువ్వు మొత్తం జరిగిందంత చెప్పు. ఫోన్ చేయండి అసలు. ఇది దొరికిండేది ఇది తీసుకోమ్మా ఇది తీసుకో దొరికిండేది ఏమి వీడియో తీని తీసుకో వీడియో తీస్తే చూపిద్దాం. అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి. నేను వీడియోలో చెప్తాను ఏం దొరికింది చూపి ఒకసారి పట్టుకో. సిగరెట్ కాలుస్తుందని చూడు పట్టుకో చూడండి చూపిమ్మా నీట్గా. ఎవరు చెప్పినా ఇందంట ఎవరు ఏం చేసుకుంటారో నీ ఇష్టం అంటుంది. చూడ ఏంది చూడ ఈ సిగ్గు లేదా ఈ వయసుకి నీకు సిగరెట్లు అవసరమా? కొద్ది కూడా సిగ్గు భయం ఏం లేదా? ఏంది సిగరెట్లు పట్టుకునేది అర్ధరాత్రి నీకు ఏం అసలు తెచ్చిందా కొడుకు ఎవడు తెచ్చిచ్చింది ఎవరు దీనికి? సిగరెట్ తెచ్చిచ్చింది ఎవరు? మా అమ్మ తెచ్చిచ్చింది ఎవరు దీనికి? సిగరెట్ తెచ్చిచ్చింది ఎవరు? మా అమ్మ ఫోన్ చేయి ఫోన్ చేయి మీ అమ్మ ఫోన్ చేసి చెప్పు. అక్కడ షాను తీసుకో తీసుకోదానికి భయం లేకుండా కాస్తుంది ఎవరు కాస్తుంది ఎవరు నోర్మే సిగ్గు లేకుండా ఈ వయసులో నీకు ఎందుకే సిగరెట్లు తెచ్చింది ఎవరే? పవనా దుర్గన ఎవరు తెచ్చింది? నిమ్మి అన్న ఇలాంటి అది కదా కాలుస్తుంది. ఎవరు కాలుస్తుంది నిమ్మి? రోజుకి 12 అంట చెప్పింది కదా నువ్వే సపోర్ట్ రోజు చేస్తావు 12, 15, 20 నాకు సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు చెప్తే నేను బుక్ అవుతా. కానీ ఇక్కడ వీడియో ఏంది నువ్వు కొడుతున్నట్టే ఉంది, నేను తిడుతున్నట్టు ఉంది, ఎవరు మందలిస్తున్నట్టుంది. అందులోని పెద్ద మనిషే ఉన్నాడు నా సపోర్ట్. ఫోన్ చేయి ఇంటికి ఫోన్ చేయి. ఇద్దరికిద్దరు ఒకటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇద్దరికిద్దరు ఒకటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఫోన్ చేసేసి క్లారిటీ ఇచ్చేసి ఇద్దరు పాప మా బాయ మా బాప్ప ఎన్ని పెట్టుకొని ఉంటారు హోప్స్. ఇట్లా తయారై ఉంటుంది అనుకున్నారా ఎప్పుడైనా? మళ్ళీ ఏమారంటే ముద్దులు కూతుర్ని అంటది. ముద్దులు కూతురు ఏమేమి చేస్తుంది? నువ్వు తాగుతున్నావు అసలు నేనెక్కడ తాగుతున్నాను? నువ్వు నన్ను నేను చూపిస్తున్నాను అసలు నువ్వు తాగుతున్నావు చూపిస్తున్నాను. ఎక్కడ? నేను లేనే ఇగో పక్కన ఉన్నావు. తిడుతున్నాను నిన్ను, చీపురు పట్టుకున్నాను, ఇందులో కూడా ఉంది. నేను తాగుతున్నా నువ్వు తాగుతున్నావు. సీరియస్ అవుతున్నాను లెగుస్తాను భయంతో. నువ్వు అక్కగా నువ్వు తీసుకుంటాండే స్టాండ్ చాలా మంచిది. నేను ఎప్పుడు మంచివే చేసేది. నువ్వే ఆ బాబుని ఎట్లా దారిలో పెడతావో తిరిగిపోద్ది. లేదంటే అట్లా కర్రా వాత పెట్టే నేను చెప్తాను కదా. నువ్వు నాకు చెప్పేది నేను అసలు తాతని ఎవ్వరు నమ్మరు. నువ్వే తాతమని చెప్తాను. నమ్మరనే కదా వీడియో తీసినాము. వీడియోలో చూసినా నమ్మరు. అయ్యో ఎన్ని రోజులు యాక్ట్ చేసింది చూడు. తను తాగుతుందని చెప్తాను. నాకు తెలుసు కదా, నా చేతిలో పెట్టేసింది నాకేం తెలియదు చెప్తాను. ఇంకేంటి అది నా మీద అంటే ఓకే. ఇప్పుడు నేను దాని మీద తోస్తే అనుకోవచ్చు. నువ్వే సపోర్ట్ చేస్తే ఏమంటారు? నిమ్మి అన్న పేరు కూడా చెప్తాను. ఇద్దరికి అప్పుడు ఎవరేమంటారు? ఇద్దరు కలిపి ఒకరిని ఇరికిస్తామా? ఒకడు కలిపి ఇద్దరిని ఇరికిస్తే నమ్ముతారా? ఎక్కడైనా అమ్మాయి సిగరెట్ పడుతుంటే అబ్బాయి సపోర్ట్ చేస్తాడా? నీ మ్యాటర్లు దూరకూడదు. నువ్వు అక్కగా నువ్వు ఆ బాబాకి ఏం చేస్తావు అనేది నీ ఇష్టము. అర్థమైందా? నేను చేసేది ఏది మాట్లాడేది ఏమి ఉండదు. నువ్వు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇది పద్ధతి కాదు, మన ఫ్యామిలీలో ఎవరు ఇట్లా వాళ్ళు లేరని చెప్పి నేను నీకు చెప్తూ నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేను ఎక్కడ చేస్తాను? నువ్వు చేస్తా నీకు సపోర్ట్ ఇస్తుంది నిమ్మి అన్న. నేను నీకు చెప్తూ నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేను ఎక్కడ చేస్తాను? నువ్వు చేస్తా నీకు సపోర్ట్ ఇస్తుంది నిమ్మి అన్న. నువ్వు తమాషాలు చేస్తాను. నేను తమాషా ఇంట్లో తెచ్చుకొని అర్ధరాత్రి కూర్చొని సిగ్గులేదు నీకు? ఈ వయసుకి సిగరెట్లు కావాల్సి వచ్చింది నీకు? సిగ్గులేదు నీకు? ఈ వయసుకి సిగరెట్లు కావాల్సి వచ్చింది చెప్పడం సిగరెట్ అసలు భయం లేదు అసలు. పోనీ నీకు అలవాటు ఉంటే ఉండే నా ఇంటికి వచ్చావు. ఇది ఎట్లుండాలో తెలుదా నీకు? ఎవరికి అలవాటు ఏందో అసలు నిన్ను ఇంతప్పటి నుంచి చూసినా ఇదా నువ్వు? నేను చూస్తున్నాను కానీ అసలు నీకు ఎప్పుడు ఇలాంటి అలవాటు ఉన్నాయి నాకు తెలియదు. అసలు నీకు అలాంటి అలవాట్లు ఉన్నాయని తెలుసు. అసలు నాకున్నాయా నీకున్నాయా? నీకు వీడియోలో ఎవరికున్నాయని తెలిసింది. అబ్బా అలాంటి వీడియోలు ఎన్నో ఉంటాయి అమ్మా. ఏమి చూపించిన అదొకటి ఫేక్ వీడియోలు ఎన్నో తయారు చేయొచ్చు మనం. చేయాలంటే మరి తయారు చేయను అది తయారు చేయి. చెయ్యాలంటే ఎంతసేపు చెప్పమ్మా? చెయ్యమ్మా. మీ ఇంట్లో పిలుస్తారు.
పద ఇంట్లో నేను చెప్తాను పద. ఏదో వీడియో చూపించి ఏదో ఒకటి ఆ పద చూద్దాం